జై గోవింద జై జై గోవింద 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 గోవింద. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నది ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం అండి. నూతనంగా జరుగుతున్న ధ్వజస్తంభ స్థాపన అంటే కొత్తగా తయారు చేసి మనం ఇందులో స్థాపించడం జరుగుతుంది. అది వేద మంత్రోచ్చరణ ద్వారా పంతులు కూడా ఒక 10 మంది పంతులు అండి. యజ్ఞయాగ పంతులన్నీ కూడా అన్నీ సమర్పించి వేదోచ్చరణ సాక్షిగా ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం అనేది జరుగుతుంది. శ్రీ 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 భాష్యం అప్పలాచార్య గారు వాళ్ళ వైపు వాళ్ళ చేతుల మీదుగా ఈ ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం అనేది ఇక్కడ జరుగుతుందండి. అదే ఇప్పుడు మీరు చూస్తున్నది. ఈయన శ్రీ 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 భాష్యం అప్పలాచార్య గారు అప్పలాచార్య గారి కుమార్తె శ్రీనివాసాచార్యులండి ఈయన పేరు. ఈయన ప్రవచనాలు చాలా అద్భుతంగా ఇస్తారండి. తిరుప్పావై కానీ ఏమైనా సరే చాలా బాగా ఇస్తారు అప్పలాచార్య గారు. ఆయన చేతి మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఆ పక్కన ఆవిడ సతీమణి అండి. వాళ్ళిద్దరూ పూనుకొని ఈ యొక్క మంచి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం అండి. శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుర్మన్పాలెంలో ఉందండి. ఇది వైజాగ్లో ఉంది. వైజాగ్లో కుర్మన్పాలెంలోని శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో నూతనంగా జరుగు ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం అనే వీడియో అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేనండి. 4 పక్కల ముందుగా సిమెంట్తో కట్టడం జరిగిందండి. ఒక 6 feet ఆర్ 10 feet పొడవు ఆ యొక్క ధ్వజం స్తంభం ఇందులో దూరిలాగా ఇస్త్రీ కట్టిన తర్వాత దీంట్లోని వెండి ధ్వజ స్థాపన అయిన తర్వాత కర్రతో ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం జరుగుతున్నది. చూడండి, కొత్తగా ధ్వజస్తంభం తయారు చేసి ఈ యొక్క ప్రాంతంలో ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం జరగడం జరుగుతుంది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నది. ముందుగా నవధాన్యాలు, పంచరత్నాలు, నవరత్నాలు అన్నీ కూడా అందులో వేసి వెండి ధ్వజాన్ని కూడా ఈ ధ్వజస్తంభ స్థాపన ముందు లోపల స్థాపన చేయడం జరుగుతుందండి. వెండితో తయారు చేసిన ధ్వజము. ఈ ధ్వజానికి 5 రోజులు బట్టి మన ఆలయంలో పూజలు జరిగాయండి. యాగాదులతో కలిపి పూజలు అన్నీ జరిగాయి. అన్ని రకాల పూజలు జరిగిన తర్వాత ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం రోజు వచ్చింది. ఆ రోజు ముందుగా కిందన వెండి ధ్వజాన్ని ఒకటి ఉంచి దాని మీద పెద్ద రాతితోని ధ్వజస్తంభ స్థాపన చేయడం జరుగుతుంది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అది పంతులు గారు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా అది ముందుగాన ఆవాహన చేసి అక్షింతలు వేసి నవధాన్యాలు, నవరత్నాలు, పంచలోహాలు అన్నీ కూడా ఈ యొక్క ఆలయం ముందు ధ్వజస్తంభ స్థాపన ముందు వేయడం జరుగుతుంది. అలా యాజమాన్య దంపతులు కూడా అదిగోని నవరత్నాలు వేస్తున్నారు. నవరత్నాలు వేసిన తర్వాత పెద్ద కర్రను తయారు చేస్తున్న ధ్వజాన్ని కూడా ఇందులోని స్థాపన చేయడం జరుగుతుందండి. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. కొత్తగా తయారు చేసుకున్న ధ్వజం అండి అది ధ్వజస్తంభం. అది కొన్ని అనివార్య కారణాల వల్ల పాత ధ్వజం పాడైపోతే దాని ప్లేస్గా ఇప్పుడు కొత్తగా ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం అనేది చేయడం జరుగుతుంది. ఇదిగో ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం అని ఎన్నో ఏళ్ళకొకసారి చూడడం జరుగుతుందండి. ఇలా చూసిన వాళ్ళు ఇంట అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అన్నీ కలుగుతాయని స్థితి అండి. అందరూ చూసి దర్శనం చేసుకొని గోవిందా 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 అని చెప్పండి. ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం చాలా మంచి కార్యం అండి. అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇలా చూసినా సరే మనకి ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది ధ్వజస్తంభ స్థాపన మహోత్సవం. అందుకని నేను వీడియో తీసి మీ అందరి కోసం ఇలాగా డిడి ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అందరూ చూసి నమస్కారం చేసుకోండి. ఇదిగోండి వెండి ధ్వజాన్ని అందులో వేయడానికి సిద్ధంగా ఉంది. కరెక్ట్గా 9 గంటల 1 నిమిషానికి వెండి ధ్వజాన్ని కరెక్ట్గా పంతులు గారు ఈ యొక్క ప్లేస్లో ఉంచడం జరిగిందండి. వెండి ధ్వజస్తంభం అయిన
మరుక్షణమే కర్రతోని పెద్ద క్రేన్ ఒకటి తీసుకొచ్చి దాన్ని కూడా నిలబెట్టడం జరిగింది. అది కూడా మీరు చూద్దరు. నెక్స్ట్ ఇది కరెక్ట్ ముహూర్తం టైంలకి వెండి ధ్వజానికి నిత్యం 5 రోజులు పూజలు జరిగాయి కదండి. జలాభిషేకం, క్షీరాభిషేకం, ధాన్యాభిషేకం, అలాగే ఫలాదివాసం జరిగింది, ధాన్యాదవాసం జరిగింది, అన్నీ జరిగేవి. 5 రోజులు బట్టి పూజలు అందుకున్నాడండి వెండి ధ్వజుడు. ఇదండి వెండి ధ్వజుడు. గోవింద ఇదేంటి అందరూ చూసి నమస్కారం చేసుకోండి. ఇది 9 గంటల 1 నిమిషానికి ఆలయం ముహూర్తం పెట్టిన సందర్భంగా ఇది ఇలాగా ఈ యొక్క ప్లేస్లో స్థాపన జరిగిన తర్వాత కర్రతో తయారు చేసిన ధ్వజాన్ని కూడా క్రేన్తో తీసుకురావడం జరుగుతుందండి. చూసి అందరూ ధరించండి. మా వీడియోని ఇంతవరకు చూస్తున్న ప్రేక్షకులందరికీ మా ధన్యవాదాలండి. ఇలాగే ఇంకా ఎవరో చూడలేని వాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకోసం కొత్త వీడియోలు తయారు చేస్తాం. అలాగే మీరు ఏమైనా కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనుకుంటే కామెంట్స్ కూడా చేయండి. అవి మాకు చాలా ప్లస్ అవుతాయి. ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా మాకు అడ్వైస్ ఇవ్వండి. ఇవ్వండి అయిపోయింది. వెండి ధ్వజాన్ని స్థాపించడం జరిగింది. నీరాజన మంత్ర పుష్పాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దీని తర్వాత క్రేన్ ఒకటి సిద్ధంగా ఉంచారు పక్కనే. వెండి ధ్వజాన్ని అన్ని సర్వం సిద్ధంగా ఉంచుకొని అన్నీ అయిపోయిన తర్వాత కర్రతో ధ్వజం కూడా అదిగోండి కర్ర ధ్వజాన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అండి ఇదే ధ్వజస్తంభం. స్థాపన పూర్తి అయిపోయిన తర్వాత దర్శించుకోండి. ముందుగా దీనికి కిందన కూడా పెయింటింగ్ అది వేసి రెడీగా ఉంచి ఒక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వచ్చామండి. వచ్చిన తర్వాత దాన్ని క్రేన్ సహాయంతో ఈ ధ్వజస్తంభం ప్లేస్లో స్థాపన జరుగుతుందండి. గోవింద.